ఫైనల్లీ 7 అవర్స్ జర్నీ చేసిన తర్వాత వైజాగ్ నుండి విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6:30 కలా దిగేసామనమాట. ఇంక అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ట్రైనొచ్చేసి మాకు షిరిడీకి 9, 10 కలా ఉందనమాట. సో, ఈలోపు ఫ్రెష్ అవుదామని చెప్పి ఒక వెయిటింగ్ హాల్ అయితే తీసుకున్నాము. ఒక 2 అవర్స్‌కని ఇంక చెప్పి. వెయిటింగ్ హాల్ తీసుకొని లోపలికి వెళ్ళాకే అర్థమైందనమాట. ఇక్కడ హాట్ వాటర్ కూడా ఏం రావట్లేదని చెప్పి, ఇంక స్నానం అయితే స్కిప్ చేసేసి జస్ట్ బ్రష్ చేసేసి ఇంకా వాష్‌రూమ్ పనైతే చూసుకున్నాము. ఇంక బాబుకైతే కొంచెం డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. వెట్ వైప్స్‌తో అలా క్లీన్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసి వాడు ఫీడింగ్ కోసం అని చెప్పి హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకొని ఇదంతా చేసినప్పటికి మాకు 2 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ 9, 10కి అయితే మనకి మళ్ళీ ట్రైన్ అనమాట. విజయవాడ నుంచి సాయినగర్‌కి. సో, షిరిడీకనమాట. సో, ఇంకా ట్రైన్ అయితే క్యాచ్ చేసి లోపలికి వెళ్ళాక ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే టిఫిన్ అయితే క్యారీ చేసామనమాట నెక్స్ట్ డే మార్నింగ్‌కి. సో, టిఫిన్ అయితే చేసేసాము. నేను శ్రీరామే బాబుని తీసుకొని ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్‌ట్రా లగేజ్ అయితే ఏం ప్యాక్ చేసుకోలేదు. లైక్ స్నాక్స్ ఐటెమ్స్ లాంటివైతే అసలు ఏమి ప్యాక్ చేసుకోలేదు. ఇంకా ట్రైన్‌లో ఏదొస్తే అదే ఆకలేసినప్పుడల్లా కొనుక్కొనైతే తిన్నాము. ఓన్లీ మ్యాండేటరీ థింగ్స్ ఏమున్నాయో అవి మాత్రమే క్యారీ చేసాము. బేబీతో ఇంకా ఎక్కువ లగేజ్ ఉన్నా కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పి 9:00కి ట్రైన్ ఎక్కాం కాబట్టి మోస్ట్‌లీ మార్నింగ్ జర్నీయే ఉంది. ఇంకా బాబయితే అస్సలు పడుకోలేదనమాట. అసలు అటు ఇటు చూస్తూ మంచిగా ఎక్స్‌ప్లోర్ చేశాడు. ఇంకా ట్రైన్ బయటకి చూస్తూ ఆ చెట్లు, మొక్కలు ఇవన్నీ కూడా చాలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అయితే ఉన్నాడు. ముందు ట్రైన్ జర్నీ చేసినప్పుడైతే అసలు మన కంపార్ట్మెంట్‌లో అసలు చిన్న పిల్లలు రాకుండా ఉంటే బావున్ను అని చెప్పి అనుకునేదాన్ని. ఇప్పుడైతే మా బాబు కోసం కూడా అలానే అనుకుంటారేమో అని చెప్పి మేమైతే కొంచెం భయపడ్డాము. బట్ వాడైతే చాలా కామ్‌గా ఉన్నాడు. చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అసలు ఇంకా కంపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే అన్నారనమాట. చాలా అదృష్టవంతులు, చాలా సైలెంట్‌గా ఉన్నాడని మేమైతే చెప్పి. డెస్టినేషన్ షిరిడీకయితే వచ్చేసాము. ఇక్కడే మాకు పెద్ద టాస్క్ అనమాట. ఏంటంటే మాకు రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోయిందనమాట. రూమ్ అయితే బుక్ చేసాము. బట్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయినా కూడా మాకు రూమ్ ఎలా దొరికింది అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.